నమస్కారం అండి, అందరి క్షణార్థి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాన్స. ఈరోజు టాపిక్ ఏంటంటే, నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేసింది. అక్క, నాకు కళల్లో ఇలా అమ్మవారు వస్తున్నారు అక్క, నాకు భయం అవుతుంది అక్క. ఎక్కడికన్నా నీడలు ఎక్కువ అంటే ఎక్కడికన్నా కొలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అమ్మవారి నీడలు ఉన్నాయి, నీకు అమ్మవారు వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అక్క. నాకు చాలా భయం అవుతుంది అక్క. నాకు ఏజ్ ఇంకా 20 years. నాకు ఇంతవరకు అంటే నా ఏజ్ కూడా తక్కువనే కదా అక్క, మ్యారేజ్ కూడా కాలేదు. తర్వాత ఫ్యూచర్ లో కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అక్క. నాకు చాలా భయం అవుతుంది అక్క. ఎలా అక్క ఇప్పుడు అమ్మవారు వస్తే ఏం చేయాలి అక్క అని చెప్పేసి చాలా మంది అంటే నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేసింది. తర్వాత కూడా కొంతమంది కూడా అక్క నాకు చిన్న ఏజ్ అక్క అమ్మవారు వస్తుంది, పెళ్లి కాలేదు అక్క నాకు అమ్మవారు వస్తుంది, ఇప్పుడు ఎలా అక్క అమ్మవారు వస్తే మ్యారేజ్ అయ్యేదానికి కష్టం అంటే మ్యారేజ్ అయితే ఇబ్బందులు ఉంటాయి అక్క, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా కష్టాలు ఎదుర్కోవాలి కదా అక్క. ఎలా అక్క మరి ఇప్పుడు అమ్మవారు రాకుండా ఏమన్నా అమ్మవారికి కట్లు వేసుకోవచ్చా, లేక అమ్మవారిని రావద్దని చెప్పేసి మొక్కాలా అక్క, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క, దానికోసం ఒక వీడియో చేయరా అని చెప్పేసి నన్ను ఒక సిస్టర్ అడగడం జరిగింది. తన కోసమే ఒక వీడియో అనేది చేస్తున్నానండి. అయితే మీకు అమ్మవారు వస్తుంది లేదు అంటే కొంతమంది ఏంటంటే కళలలో అమ్మవారి సూచనలు అనేవి జరుగుతాయి. అంటే మీకు తెలుసు అమ్మవారు వచ్చే ముందు ఎలా ఇలాంటి సూచనలు వస్తున్నాయి, లేకపోతే ఇంకా ఏంటి అమ్మవారు వచ్చే ముందు కానివ్వండి, లేకపోతే అయ్యగారు వచ్చే వాళ్ళు కానివ్వండి, లేకపోతే మల్లన్న స్వామి కానివ్వండి, శివయ్య కానివ్వండి, ఏ ఏ దేవుడు వస్తే ఇలాంటి కళలు వస్తాయి కూడా నేను చెప్పాను క్లారిటీగా మీకు. మల్లన్న వచ్చే వాళ్ళకి మల్లన్న దేవుడు కళలు అంటే మల్లన్న వచ్చే వాళ్ళకి గజ్జెల్లాగులు పట్నాలు ఇట్లాంటివి కనబడతాయని తెలుసు. ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి పట్నాలు పుట్ట పాములు ఇవన్నీ కనబడతాయని మీకు తెలుసు. అయితే కొంతమందికి ఏంటంటే శివే చాలా వరకు ఇవ్వాలి అంటే చాలా వరకు నేను చూస్తున్నాను. చాలా వరకు శివే అంటే చాలా మందికి ఇష్టం. అయితే ప్రతి ఒక్కరికి శివయ్య అభిషేకం ఇష్టం, ప్రతి ఒక్కరికి దేవుడు వస్తుందా అక్క, శివని పూజించిన వాళ్ళందరికీ దేవుడు వస్తుందా అక్క అంటే లేదు, అట్లా అని కాదు. అందరికీ దైవ శక్తి అనేది ఉండదు. ఏదో కొంతమందికి మాత్రమే పూర్వజన్మ సుకృతమో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన సుకృతమో, లేకపోతే తల్లిదండ్రుల భక్తికి అంటే తల్లిదండ్రుల భక్తికి మెచ్చి రావడము, లేకపోతే తల్లిదండ్రులు చేసిన పుణ్యం వలనో అలాంటి కొన్ని కారణాల వల్ల మన ఒంటి మీదకి దేవుడు అనేది రావడం జరుగుతుంది. కొంతమంది చాలా పూజలు చేస్తారు, అంటే అమ్మవారు రావాలని చాలా గుళ్ళకి వెళ్తారు, లేకపోతే ఎక్కడెక్కడనో రాని వాళ్ళు కూడా రావాలని వేలు వేలు కొంతమంది వేలు వేలు లక్షలు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాకు అమ్మవారు రావాలక్క, నాకు ఇట్లా అమ్మవారు రావాలని ఉంది అక్క, నాకు అమ్మవారి నీడలు ఉంటున్నాయి అక్క, అమ్మవారు వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా అక్క. అమ్మవారు రావట్లేదు, అమ్మవారు రావాలక్క, నాకు చాలా ఇష్టం అక్క అమ్మవారు అంటే, అమ్మవారి ఒంటి మీదకి రావాలక్క, ఇలా అక్క ఈ పూజ చేస్తే అమ్మవారు వస్తుంది అక్క అని చెప్పేసి కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే అమ్మవారు రావాలనుకుంటే రాదు. మనకి ఎవరైతే అంటే ఇప్పుడు ఆ ఇల్లమ్మ తల్లి కావచ్చు, మల్లన్న స్వామి కావచ్చు, ఇంకా శివయ్య కావచ్చు, వేములవాడ రాజన్న కావచ్చు, ఇంకెవరైనా మనం ఎంచుకుంటే కాదన్నట్టు ఆ భగవంతుడు మనల్ని ఎంచుకుంటాడు. అది ఏ విధంగా ఎవరిని ఎప్పుడు ఎలా ఎంచుకుంటాడో తెలియదు. మన జన్మనామం బట్టి కావచ్చు, లేకపోతే మన పూర్వ జన్మంలో మనం ఎలాంటి పుణ్య కార్యాలు, లేకపోతే మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకు ఇలాంటి జీవితం అంటే మనకు అమ్మవారు రావడం ఇట్లాంటివి అనేది జరుగుతూ ఉంటాయి. మన పూర్వజన్మ పరంగా కూడా మనకి జన్మలో రావడం అనేది కూడా జరుగుతాయి. ఈ ఏజ్ కి రావాలి, ఇప్పుడే రావాలి. కొంతమందికి చిన్నప్పుడు వస్తుంది, కొంతమందికి 15 years అప్పుడు వస్తుంది, కొంతమందికి 24 years వస్తుంది, కొంతమంది 40 years, కొంతమందికి 50 years కూడా వస్తుంది. అంటే దాన్ని బట్టి ఏ ఏ టైంలో రావాలని కూడా మన రాతలు విధి రాతలు భగవంతుడు రాసి ఉంటాడు. ఆ టైంకి అమ్మవారు కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే కొంతమందికి ఎంత చేసినా కూడా అమ్మవారు అనేది రాదు. వచ్చే వాళ్ళకి అమ్మవారు ఎంత ఆపినా కూడా ఆగదు. అయితే నాకు చిన్న ఏజ్ లో వస్తుంది కదా అక్క ఇలా అని చెప్పేసి అంటున్నారు కదా. అయితే మీకు చిన్న ఏజ్ లో రానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మీ ఇంట్లో ఏంటంటే మీ తరతరాల నుంచి అంటే మీ ఇల్లమ్మ కానివ్వండి, మల్లన్న స్వామి కానివ్వండి, ఇప్పుడు మీ ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంది మీకు తెలియదు, లేకపోతే ఉన్నా కూడా మీకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది వాయిదా వేసి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానివ్వండి, అంటే మీ అమ్మకు వారసత్వం ఎవరు, మీ అమ్మమ్మ అంటే మీ అమ్మమ్మ తరపున కావచ్చు, లేకపోతే మీ నాన్న అంటే మీ నాన్న వాళ్ళు కాదు అంటే నాన్న వాళ్ళ తరపున కానివ్వండి, నానమ్మ వాళ్ళ తరపున కానివ్వండి, అలా నానమ్మ తరపున కావచ్చు, లేకపోతే అమ్మ వాళ్ళ తరపున అమ్మమ్మ వాళ్ళ తరపున కావచ్చు, లేకపోతే వాళ్ళ తరతరాల నుంచి అమ్మవారు వచ్చిన పండుగలు చేయకుండా ఒక 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా అమ్మవారిని పక్కకు పెట్టి పండుగలు చేయకుండా, ఒకవేళ ఎవరైతే ఆ పండుగలు చేయకుండా పక్కకు పెడుతూ ఉంటారు కదా, ఎల్లమ్మ తల్లి పండుగ కానివ్వండి, మల్లమ్మ స్వామి పండుగ పట్నాలు కానివ్వండి, అలా పండుగలు చేయకుండా వాయిదా వేస్తారు కదా, అలాంటప్పుడు అమ్మవారు అనేది ఒకరిని ఎంచుకోవడం జరుగుతుంది. ఆ ఇంట్లో ఎవరిని ఎంచుకుంటుందో తెలియదు. అమ్మవారు ఎంచుకుని అంటే కొంతమంది దీపం పెడతారు, అంటే అమ్మవారు అందరికి దీపం పెట్టిన వాళ్ళందరికీ అమ్మ వస్తుందని ఉండదు. అమ్మవారు ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే నిష్కలమైన మనసుతో, లేకపోతే ఎవరికి అన్యాయం చెయ్యలేరు అంటే
చాలా మందికి ఏంటంటే అమ్మవారు వచ్చి మెయిన్ కారణం ఏంటంటే మనసు నిర్మలంగా ఉంటుందండి. వాళ్ళనంటే నిర్మలమైన మనసు, నిష్కలమైన మనసు, మంచి గుణం, ఒకరికి మంచి చేసే అంటే ఒకరికి సాయం చేసే గుణం ఉన్న వాళ్ళకు, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మంచి మనసు ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి అమ్మ అనేది రావడం అనేది జరుగుతుంది. చాలా పర్సెంటేజ్ అమ్మ అనేది మంచి మనుషులకి అమ్మవారు అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో మీరు అంటే మా అమ్మ కూడా చేపెట్టింది కదా అక్క, మరి మా అమ్మకి ఎందుకు దీపం పెట్టినా మా అమ్మకి రాలేదు అంటే, మా నానమ్మ కూడా పెట్టినా మా అమ్మ నాన్నమ్మకి ఎందుకు రాలేదని అంటే దానికి కారణాలు అంటూ ఏముండదు. మనం ఏదో పూర్వజన్మలో మనం ఏదో పుణ్యం చేసుకున్నాం. ఆ పూర్వజన్మల పుణ్యం వల్లనే మనకి ఈ జన్మలో దేవుడు రావడం అనేది జరుగుతుంది. ఈ ఏజ్ కి రావాలని ఆ నుదిటి రాతలో రాసుంటాడు ఆ శివయ్య. అందుకే ఈ ఏజ్, ఇప్పుడు నీకు 16 ఇయర్స్ కావచ్చు, 18 ఇయర్స్ కావచ్చు, ఈ ఏజ్ లో వస్తుంది అని చెప్పేసి ఆ నువ్వు అనుకోవచ్చు. అది దైవ నిర్ణయం, అది మనం తప్పు పట్టట్లేదు. అయితే ప్రతి ఒక్కరికి చాలా వరకు ఇందులో సందేహాలు ఉంటాయి. మనం అమ్మవారిని నమ్ముకోవాలా వద్దా, అసలు చాలా వరకు ఏంటక్క అమ్మవారు వస్తే మంచిదా లేకపోతే కాదా అని చెప్పేసి చాలా మంది సందేహాలు ఉంటాయి. అయితే ఇందులో చదువుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇందులో ఇప్పుడు 18 ఇయర్స్ 16 ఇయర్స్ అంటే చదువుకునే పిల్లలు ఉంటారు. అంటే డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ నానమ్మ వాళ్ళు కానివ్వండి, పండుగలు చేయకుండా వాయిదా వేసి ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళ ఇంట్లో ఎవరైతే మనసు నిర్మలంగా ఉండి అమ్మవారి మీద భక్తి ఎప్పుడు అంటే చిన్న ఏజ్ నుంచి వెళ్ళే భక్తి మీద అంటే భక్తి మీద ఎక్కువ ప్రేమ ఉండడం, లేకపోతే గుళ్ళకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండడం, లేకపోతే శివయ్యకి అభిషేకం చేయాలని ఇంట్రెస్ట్ ఉండడం, వాళ్ళ మీదకి తొందరగా అమ్మవారు అనేది రావడం అనేది జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే నీకు అది అమ్మవారు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడికైనా కొలుపుకి వెళ్ళినా, లేకపోతే నీకు ఒకవేళ మాట రాకపోయినా కళ్ళల్లో ఊకే అమ్మవారు పాములు, పుట్టలు, పట్నాలు ఇవన్నీ నీకు చూపించినట్టయితే, నీకు ఊకే హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మీరు ఎక్కడికైనా కొలుపుకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారనంటే అమ్మవారి నీడలు ఉన్నాయి అంటే బాల మీద అంటే పాప మీద, లేకపోతే ఒక బాబు కానివ్వండి వాళ్ళ మీద అమ్మ కోరుకుంటుంది, రావాలనుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అయితే వాళ్ళు అడుగుతారు మీకు ఇష్టమేనా రానీకి అంటే, ఇష్టమా కాదా అని చెప్పేసి కూడా అడుగుతారు. అయితే మీరు నిర్ణయం పట్టు ఉండేది. కొంతమంది ఏంటంటే భగవంతుడు వస్తే మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు, చెడు చేసే వాళ్ళు చాలా ఉంటారు. అంటే ఇప్పుడే పెళ్లి కాక ముందుకు వచ్చినా కూడా పెళ్లికి అంటే పెళ్లి సంబంధాలకు కూడా అట్లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పేసి చాలా మంది కూడా భయపడతారు. చాలా వరకు పెళ్లి కాక ముందుకు వస్తే నోటి నుంచి మాట రాకపోతే వద్దు అని చెప్పేసి అనుకుంటారు. ఒక్కవేళ సత్యంగా అంటే నోటి నుంచి పలికొచ్చి ఇట్లా చెప్పిన వాళ్ళు ఉంటే కట్లు తొందరగా వేసిపోరు. అంటే ఒక ఒంటి మీదకి అమ్మవారు వచ్చింది ఫస్ట్ నోటి నుంచి వాక్కుతోటి చాలా వరకు రాదు. ఎంతలో కొంతమందికి ఒక 100% ఉంటే 70% దాకా నోటి నుంచి వాక్కుల తొందరగా రాదు. ఫస్ట్ కీకతోటి అమ్మవారు, కొంతమంది కీకతో వస్తుంది, కొంతమంది కళ్ళపడి నీళ్ళతో వస్తుంది. ఫస్ట్ ఒకవేళ వాళ్ళ ఒంటిలోనే అమ్మవారు వచ్చి నేను అని చెప్పేసి అమ్మవారు చెప్పిందనుకో సత్యమైన అమ్మవారు తొందరలో బయటపడ్డట్టు. అలాంటి వాళ్ళైతే తొందరగా కట్లేసుకోవాలని అనుకోరు. ఎందుకంటే అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది కదా, ఇంకా అమ్మవారు అంటే మాకేదో చల్లగా చూస్తుంది, మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడుకుంటుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే వద్దు ఇప్పుడే మా ఇంట్లో వద్దు ఈ అమ్మవారు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కట్లేస్తారు. అయితే అలా కట్లు వేపించుకుంటారు. అది మీ ఇష్టం అండి, మీ నమ్మకాన్ని బట్టి. అమ్మవారు కావాలనుకుంటే మీరు ఉంచుకోవచ్చు, లేదు అని అనుకుంటే కట్లు అన్నా లేకపోతే అమ్మవారికి దూరతనన్నా పెట్టుకొని ఇప్పుడే వద్దు, ఇంత చిన్న ఏజ్ లో వద్దు తల్లి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది కొన్ని ఏళ్ళ వరకు అని చెప్పేసి అమ్మవారికి వాయిదా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలా మీకు వచ్చి అమ్మవారిని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అట్లా వాయిదా అనేది తీసుకోవడం జరుగుతుంది అమ్మవారి దగ్గర. అలా తీసుకుంటే ఏంటంటే మీకు ఇప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి మీరు పెళ్లి అయిన తర్వాత రేపు ఫ్యూచర్ లో మీకు అమ్మవారితో వచ్చే ఛాన్సెస్ ఉంటే అప్పుడు రావాలి, కానీ ఇప్పుడు వద్దని చెప్పేసి చాలా వరకు పెళ్లి కాని వాళ్ళు అంటే మ్యారేజ్ కాని వాళ్ళు ఒక 16 ఇయర్స్ 18 ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు కొందరు నా దగ్గరకు వస్తున్నారు కదా కొలుపు దగ్గరికి, అట్లా కొందరు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. లేదు అక్క నాకు మొత్తానికి వద్దు, అమ్మవారు వద్దు అక్క, చాలా కష్టాలు పడాలి, అమ్మవారు వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అక్క అని చెప్పేసి అంటే మొత్తానికి రాకుండా కూడా అమ్మవారికి కట్లనే తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల అంటే ఇట్లా అమ్మవారు వచ్చిన తర్వాత ఇట్లా ఇబ్బంది పడతారని చెప్పేసి మీ ఆలోచన. మీకు అమ్మ మీద నమ్మకం ఉంది, అమ్మ మీద భక్తి ఉంది, అమ్మ మాకు కావాలనుకుంటే మీరు ఉంచుకోవచ్చు, లేదు వద్దని అనుకుంటే మీరు అమ్మవారికి సెలవన్నా లేకపోతే కట్లన్నా వేసుకోవడం అనేది చాలా వరకు ఏంటంటే కట్లు వేస్తారు. అంటే మీ మీ మనస్ఫూర్తిగా అంటే నాకు ఇప్పుడు వద్దు అమ్మవారు అని చెప్పేసి కూడా అమ్మవారికి కట్లు వేసుకోవడం కూడా కొంతమంది జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే మాకు వద్దు,
ఇప్పుడు ఈ చిన్న ఏజ్ ఉంది కాబట్టి తనకు వద్దు అని చెప్పేసి కట్టలేమని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. కాకపోతే తర్వాత ఫర్దర్ లో రావాలి, ఆ ఏజ్ లో రావాలి అమ్మవారు అనేది ఏముండో, అమ్మవారు ఎప్పుడు మనల్ని కోరుకుంటే అప్పుడు మన ఒంటి మీదకి తల్లి అనేది జరగడం జరుగుతుంది. కొంతమంది ఎన్ని చేసినా, ఎన్ని పూజలు చేసినా కూడా అమ్మవారు అనేది రాదు. అది వచ్చే వాళ్ళకి అమ్మవారు వస్తుంది, వచ్చే వాళ్ళకి ఆ భగవంతుని దర్శనం ఇస్తాడు. అది మన పోయిన జన్మలో చేసుకున్న పుణ్యమో, లేకపోతే మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో కానీ అది రావాల్సిన టైంలో, అంటే అమ్మవారు మన ఒంటి మీదకి రావాల్సిన టైంలోనే వస్తుంది. కానీ మనం అనుకుంటే రాదు. ఇప్పుడు రా తల్లి అని అనగానే ఇప్పుడు అమ్మవారు అనేది రాదు. ఆ అమ్మవారు ఎప్పుడు మన ఒంటి మీదకి రావాలని అమ్మ అనుకుంటే అప్పుడే అమ్మ అనేది రావడం అనేది జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ధన్యవాదాలు. శ్రీనాథ్కి అందరు.